ఈరోజు మా దగ్గరికి వచ్చిన పిటిషన్స్ ఏదైతే ఆఫీస్కి వచ్చినాయో వాటికి ఇంకా యాక్షన్ టేకన్ రిపోర్ట్ కానివ్వండి, లేకపోతే ఇంకా మా సమస్య తీరలేదంటే వాళ్ళకు కూడా స్పెసిఫిక్గా పిలిపిస్తాం మా దగ్గర ఉన్న పిటిషన్స్. అలాగే కొత్తగా వాకిన్స్, ఎందుకంటే చాలామందికి కూడా అంత దూరం రావాలంటే మళ్ళీ రవాణా ఖర్చులు పెట్టుకొని అవన్నీ కూడా ఇబ్బందిగా ఉంటాయి. కాబట్టి సో మేమే ప్రతి జిల్లాకు వచ్చి కూడా ఈ కంప్లైంట్స్ అనేది తీసుకోవటం జరిగింది. సో ఈరోజు జెడ్పీ ఆఫీస్లో మార్నింగ్ 11 నుంచి అవుతుంది. ఇప్పటి వరకు కొన్ని అయినాయి, ఇంకా కొంతమంది పిటిషనర్స్ ఉన్నారు. సో దాదాపు ఒక 30 వరకు ఈరోజు వచ్చినాయి అనమాట. వీటిని ఏంటంటే వెంటనే ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నోడల్ ఆఫీసర్ ఉన్నారు, అలాగే రెవెన్యూ నుంచి ఉన్నారు, అలాగే విమెన్ అండ్ చైల్డ్, దెన్ డల్సాజ్ లీగల్ అడ్వైజర్స్ ఉన్నారు. సో మోస్ట్లీ ఈ కేసు ఇప్పుడు వచ్చిన కేసు ఇక్కడికిక్కడ పరిష్కరించవచ్చు అనే విధంగా మేము ప్రయత్నం జరుగుతుంది. సో వచ్చినవి అన్నీ కూడా మేము రెగ్యులర్గా ఫాలో అప్ చేస్తూ ఎంతవరకు వచ్చేది అనేది కూడా చూస్తూ ఉంటాం అనమాట. వచ్చిన ఇవి గ్రోయిమ్స్ అండ్ తర్వాత వచ్చి హెరాస్మెంట్ అనేది పని ప్రదేశాల్లో కానివ్వండి, బట్ మేజర్ వచ్చి గృహహింస అండ్ సర్టన్ సివిల్ ఇష్యూస్, వాటిలో కూడా హెరాస్మెంట్ బేస్డ్ సివిల్ ఇష్యూస్. ఎందుకంటే యూజువల్గా కమిషన్ సివిల్ ఇష్యూస్ తీసుకోదు, ఎస్పెషలీ ల్యాండ్ ఇష్యూస్ కానీ ఏమన్నా. కానీ హెరాస్మెంట్ బేస్డ్ ఏదైతే సివిల్ ఇష్యూస్ ఉన్నా, లేకపోతే సీనియర్ సిటిజన్స్కి సంబంధించిన ఏమైనా ఉన్నా కూడా మేము తీసుకుంటాం.